మొదటి అపోహ ఏమిటి అంటే ఇస్లాంను గురించి వారి యొక్క ఆలోచనలో ఈ విధంగా ఉంది. ఏమిటిది? ఇస్లాం అనేటటువంటి ధర్మము కేవలము 1400 సంవత్సరాల నుండి మాత్రమే ప్రారంభమైనటువంటి ఒక కొత్త ధర్మము. హిందూ మతము చాలా పురాతన ధర్మము, క్రైస్తవ మతము ఇస్లాం కన్నా ముందు నుండి ధర్మము, ఇస్లాం మాత్రం కేవలం 1400 సంవత్సరాల ముందు ప్రారంభమైన ధర్మమే, ఇది కొత్త ధర్మము అనేటి ఒక ఆలోచన ముస్లిం సోదరులు ఉంది. కానీ వాస్తవానికి ఇస్లాం కొత్త ధర్మమా, 1400 సంవత్సరాల క్రితం మాత్రమే ప్రారంభమైన ధర్మం అంటే ఇది ఎంత మాత్రమూ కాదు. ఇస్లాం ఎప్పటి నుంచి ఉన్నటువంటి ధర్మం అంటే మొట్టమొదటి మానవుడు భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ధర్మమే ఇస్లాం ధర్మం. అసలు ఇస్లాం ధర్మం అంటే ఏమిటి, ఇస్లాం అంటే అర్థం ఏమిటి తెలుసుకుంటే ఆ ధర్మం ఎప్పటి నుంచి ఉందన్న విషయం మనం తెలుసుకోవచ్చు. ఉదాహరణకి ఇస్లాం అనేటి ఈ పదము అరబీ భాషలో ఉన్నటువంటి పదము. మరి ఇస్లాం అనే పదం ఎలా వచ్చిందంటే అరబీ భాషలో ఉన్నటువంటి సిల్ మరియు సలం అనేటువంటి 2 పదాల నుండి వచ్చినటువంటి పదమే ఇస్లాం. దాని యొక్క అర్థం ఏమిటండి అంటే సిల్మ్ అంటే విధేయత చూపడము, సలం అంటే శాంతిని పొందడము. ఒక వ్యక్తి తనకు తానుగా దేవునికి విధేయత చూపుతూ దేవుడి నుండి శాంతిని పొందటాన్ని ఇస్లాం అని అంటారు. ఇస్లాం అనేది ఒక జీవన విధానము, దేవుడు ఇచ్చినటువంటి జీవన విధానము. మరి ఏ వ్యక్తి అయితే తన ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుడు చెప్పినట్టుగా జీవితాన్ని గడుపుతాడో ఆ వ్యక్తిని అరబీ భాషలో ముస్లిం అంటారు. తెలుగు భాషలో చెప్పాలంటే దైవ విధేయుడు అని అంటారు. అంటే మనకు తెలిసిన విషయం ఏమిటి, ఇస్లాం అంటే దైవ విధేయత ధర్మము అన్న విషయం మనము తెలుసుకున్నాము. అయితే ఈ దైవ విధేయత ధర్మం ఎప్పటి నుంచి ఉంది? మనం ఖురాన్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఖురాన్ గ్రంథంలో 2వ అధ్యాయము సూరే బఖరా 38, 39 వాక్యాలను చూసినట్లయితే మొట్టమొదటి మానవుడు నుండి ఆదం అలైహిస్సలాం మరియు మొట్టమొదటి స్త్రీ నుండి హవ్వా అలైహిస్సలాంని ఉద్దేశించి సృష్టికర్తన దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు. మీరు ఇక నుండి భూమి మీదకి దిగిపోండి, ఇప్పటి నుండి నా వద్ద నుండి మీకు మార్గదర్శకం వస్తూ ఉంటుంది. మీలో ఎవరైతే ఈ మార్గదర్శకాన్ని అనుసరిస్తూ ఉంటారో వారికి ఎలాంటి భయము కానీ ఎలాంటి బాధ కానీ కలగదు. మరి మీలో నుండి ఎవరైతే నా మార్గదర్శకాన్ని తిరస్కరించి వేస్తారో అలాంటి వారి నివాసము బహుచెడ్డ నివాసము నరకమై ఉంటుందని తెలియచేయడం జరిగింది. అయితే మొట్టమొదటి మానవుడికి దేవుడిచ్చిన ధర్మం ఏమిటి? తాను ఇచ్చినటువంటి ఆజ్ఞలకి కట్టుబడి ఉండమని, తాను ఇచ్చినటువంటి మాటలకి విధేయత చూపమనే ధర్మం ఇచ్చారు. ఇదే దైవ విధేయత ధర్మము, అరబీ భాషలలో చెప్పాలంటే ఇస్లాం ధర్మం. మరియు ఖురాన్ గ్రంథంలో 42వ సూరా షూరాలో 13వ వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే సృష్టికర్తన దైవం ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను ఈ ధర్మాన్ని నీకన్నా పూర్వము నూహు ప్రవక్తకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత దివ్య ఆవిష్కృతి ద్వారా వహీ ద్వారా ఇదే ధర్మాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నీకు అందచేయడం జరిగింది. నీకు పూర్వం ఇదే ధర్మాన్ని ఇబ్రాహిం అలైహిస్సలాంకి, మూసా అలైహిస్సలాంకి, ఈసా అలైహిస్సలాం కూడాను ఇదే ధర్మం ఇచ్చి దాని మీద నిలకడగా ఉండమని ఆజ్ఞాపించడం జరిగింది అన్న విషయం తెలియజేశారు. అయితే ఈ ఇస్లాం అనే ధర్మం ఎవరెవరికి ఇవ్వబడింది? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముందు నూహు ప్రవక్తకి ఇచ్చిన ధర్మం ఇదే, అబ్రహాంకి ఇచ్చిన ధర్మం ఇదే, మూసా అలైహిస్సలాం మోషే వారికి ఇచ్చిన ధర్మం అదే, ఈసా అలైహిస్సలాం జీసస్ యేసు వారికి ఇచ్చిన ధర్మము ఇదే అన్న విషయము తెలియచేయడం జరుగుతుంది. ఖురాన్ ఏ విషయం అయితే చెప్తుందో ఇదే విషయాన్ని బైబిల్ కూడా ఒప్పుకుంటుంది, బైబిల్ కూడా సాక్ష్యం చెప్తుంది. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే బైబిల్లో కొత్త నిబంధన గ్రంథము యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే యేసు వారు ఇలా సెలవిస్తున్నారు, నా అంతటా నేను ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా నేను తీర్పు తీర్చుచున్నాను, కాబట్టి నా తీర్పు న్యాయమైనది అని చెప్పి యేసు అంటున్నారు. నేను నన్ను పంపిన వాని చిత్త ప్రకారము చేయగోరుదునే కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరను అంటున్నారు. ఏమంటున్నారు? యేసు వారు తన ఇష్ట ప్రకారముగా జీవితం గడపాలనుకోవడం లేదు. ఎలా గడపాలనుకున్నారు? తన్ను పంపినటువంటి దేవుడు చిత్త ప్రకారంగా చేయాలనుకుంటున్నారు. అంటే ఇక్కడ తెలిసిన విషయం ఏమిటంటే యేసు వారు తన ఇష్టాన్ని పక్కన పెట్టి తన్ను పంపిన దేవుని చిత్త ప్రకారముగా జీవితం గడుపుతున్నారు. అంటే తను దైవ విధేయుడు, అరబీలో చెప్పాలంటే ముస్లిం. తన జీవన విధానాన్ని దైవ విధేయత జీవన విధానము అంటారు. అరబీ భాషలో చెప్పాలంటే ఇస్లాం. ఈ వాక్యాల వెలుగులో మనకు తెలిసిన విషయం ఏమిటంటే ఇస్లాం అనేది కేవలము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమయము 1400 సంవత్సరాల నుండి ప్రారంభమైన కొత్త ధర్మము కాదు. మొట్టమొదటి మానవుడు భూమి మీద అడుగు పెట్టినప్పటి నుంచి దేవుడు ఇచ్చినటువంటి ధర్మమే దైవ విధేయత ధర్మము. దీనినే అరబీ భాషలో ఇస్లాం అని అనటం జరుగుతుంది. ఇది యథార్థము.